ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై జనసేనాని ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్తో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు భేటీ అయ్యారు. మంగళగిరి కార్యాలయంలో పవన్ కలిసిన మాగుంట మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రీనివాసులతో పాటు మాగుంట రాఘవ్, ఒంగోలు నేతలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ తదితరులు పవన్ కళ్యాణ్ని కలిశారు. రైట్, మరి ఇదే అంశంపై మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం మొత్తం మీద జనసేన నేతలు మరియు ఇతర నేతలతో కూడా కంటిన్యూగా సమావేశం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటివరకు కూడా 21 స్థానాలని అసెంబ్లీ స్థానాలు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ 18 అసెంబ్లీ స్థానాలను ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసినటువంటి పరిస్థితి. మరో మిగిలినటువంటి 3 అసెంబ్లీ స్థానాలపైన కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ 3 స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయానికి అయితే పెద్ద ఎత్తున అయితే ఆశావహాలు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. 3 నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కలిసేందుకైతే వారందరూ వస్తున్నటువంటి పరిస్థితి. వారందరినీ కూడా 1 by 1గా పవన్ కళ్యాణ్ కూడా కలవడం, వారి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి కూడా బాలశౌరిని కూడా ఈరోజు ఆయన కలిసినటువంటి పరిస్థితి. ఆయనను కూడా ఇప్పుడు ఇంకా లోపల ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ స్థానం, ఒక పార్లమెంట్ 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉండదు. అభ్యర్థులందరినీ కూడా ఈరోజు ప్రకటన కూడా చేస్తారని కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇతర పార్టీల నేతలు కూడా, అంటే ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్నటువంటి ఎంపీ క్యాడర్స్ అంతా కూడా అటు ఒంగోలు నుంచి మరియు తిరుపతి నుంచి వరప్రసాద్, ఇలా అందరూ కూడా ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మర్యాదపూర్వకంగా కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం బిజీ షెడ్యూల్ తోటి అయితే బిజీగా అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం వేదికగా ఆయన అయితే ఏదైతే ఎన్నికల శంకరావాన్ని అయితే పూరించనున్నారు. ఎన్నికల శంకరావాన్ని పూరించే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థుల జాబితాలకు సంబంధించి కానివ్వండి, ఇతరత్ర అంశాలపైన కూడా తుదిగా మొత్తం కూడా క్లియర్ చేసుకుని ఇక్కడి నుంచి పిఠాపురం వేదికగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేయాలనుకుంటున్నారు. కాబట్టి పిఠాపురం వెళ్ళిపోయి పిఠాపురంలోనే 3 రోజులు ఉండనున్నారు. అదేవిధంగా ఉగాది పండుగ కూడా ఆయన అక్కడ చేసుకొని ఉన్నారు. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏదైతే అభ్యర్థులు, ఏదైతే 3 అసెంబ్లీ స్థానాలకు పార్లమెంట్కి అభ్యర్థులు ఉన్నారో వారందరినీ కూడా క్లియర్ చేసేసి ఏదైతే హైదరాబాద్ తన నివాసానికి చేరుకున్న నివాసం నుంచి డైరెక్ట్గా పిఠాపురం వెళ్తారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే కొంతమంది ఇతరులు కూడా, అంటే ఉమ్మడి అభ్యర్థులుగా ఎంపీలుగా పార్టీలకు వచ్చినటువంటి వారందరూ కూడా కలుస్తూ ఉన్నారు. వారందరూ కూడా మా యొక్క పార్లమెంట్ పరిధిలో కానీ అసెంబ్లీ పరిధిలో కూడా ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కోరుతున్నట్టుగా కూడా మనకు సమాచారం. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే 30వ తారీఖు నుంచి పూర్తిగా ఎన్నికల సమరానికైతే ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. ఎన్నికల సమరంలో ఆయన అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, రూట్ మ్యాప్లకు సంబంధించి ఇప్పటికే అనేక మందితో ఆయన చర్చించి అక్కడ ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి కమిటీలతో కూడా ఆయన చర్చించి ఆ రూట్ మ్యాప్ను కూడా ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అసెంబ్లీ స్థానాలతో పాటు ముఖ్యంగా అన్ని అసెంబ్లీ స్థానాలను ఆయన టచ్ చేయలేరు. కాబట్టి కంపల్సరీగా ప్రతి పార్లమెంట్లో కూడా ఒక భారీ బహిరంగ సభ ఉండే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. వారాహికి సంబంధించి వారాహి చాలా విజయవంతం కావడంతో వారాహితో ఈ యొక్క సభల సమావేశాలు కూడా ఆయన పాల్గొంటారంటూ కూడా తెలుస్తోంది. ఈ యొక్క సభల సమావేశాల్లో కూడా, అంటే భారీ బహిరంగ సభలు అయినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చినటువంటి పెద్దలతో పాటు పెద్దలు ఉంటే కేంద్రం నుంచి పెద్దలు కూడా ఉన్నట్లయితే ఢిల్లీ పెద్దలు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. వారితో పాటు కలిసి పాల్గొంటమే కాకుండా ఆయన సొంతంగా కూడా కొన్ని అంటే జనసేన పార్టీ పోటీ చేసేటటువంటి కొన్ని 21 అసెంబ్లీ మరియు 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఆయనే స్వయంగా పర్యటనలో భాగంగా ఆయన అక్కడ ప్రచారం అయితే చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఈ ప్రచారం అంతా కూడా ఎక్కడ కూడా వైసీపీ పార్టీకి ఓటు అనేది వెళ్లకుండా భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు మాత్రమే ఓటేసి గెలిపించాలి. అదేవిధంగా భారీ మెజార్టీతోటి అందరూ కూడా ఈ యొక్క కూటమి అభ్యర్థులను గెలిపించినట్లయితే రానున్నటువంటి రోజుల్లో వైసీపీ పాలన గద్దె దింపి ఉమ్మడి కూటమి
అభ్యర్థుల్ని గద్దెనెక్కించాలని కూడా ఆయన కోరనున్నటువంటి పరిస్థితి. ఏ సమస్య వచ్చినా సరే ఎప్పటికైనా సరే రానున్నటువంటి రోజుల్లో నన్ను నమ్మి ఓటేయండి, ఓటేసినట్లయితే కనుక అక్కడ ఏదైనా సమస్య వస్తే మరలా నేను దానిపైన కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పోరాటం చేస్తానని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో ఓట్లు ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా నేను అడిగిన వాడినే కానీ అడిగిన వాడిని కానీ ఈరోజు మాత్రం అర్థిస్తున్నానంటూ కూడా మొన్న జరిగినటువంటి సమావేశంలో పిఠాపురం సంబంధించినటువంటి నేతలతో కూడా చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి ఏ విధంగా చొచ్చుకుపోవాలనేటువంటి ఆలోచన అయితే మాత్రం ఆయనకి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ఆయన ఒక ఏదైతే ఒక నోట్లాగా తయారు చేసుకుని ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆ యొక్క పార్లమెంటు పరిధిలో కానివ్వండి, ఆ నియోజకవర్గ పరిధిలో కానివ్వండి, ఆయా సమస్యలపైన ఆయన కలబెత్తనున్నట్టుగా కూడా మన సమాచారం అంతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ సమస్యలతో పాటు మేనిఫెస్టోకి సంబంధించి కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని ముఖ్యంగా ఏదంటే ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టో అనే పరమపదిగా భావించి ఓట్లు కూడా వేస్తున్నటువంటి ఓట మహాశయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వేసే ముందు మేనిఫెస్టో అంటే ఈ యొక్క మా ప్రభుత్వం వస్తే పలానా అంశాలని తెర మీదకి తీసుకొస్తాం, పలానా సంక్షేమ పథకాలని మీకు అందిస్తాం అంటూ చెప్పేటటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో అంశాలు మాత్రం పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘంగా కూడా ఇప్పటివరకు కూడా చర్చించి ఒక కొలిక్కి వచ్చినట్టు వస్తుంది. ఆ మేనిఫెస్టో సంబంధించి ఈ యొక్క సభలు సమావేశాల్లో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం 30వ తారీఖు నుంచి అయితే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే మాత్రం మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో అందరితో కూడా మీట్ అవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఆ యొక్క ఏదైతే నియోజకవర్గాల్లో ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, ఎవరికి గెలుపోవడంలో ఉన్నాయని కూడా చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేసేటువంటి ఐఏఆర్ సర్వేల్లో కూడా ఎవరికైతే బాగుంది, ఫీడ్బ్యాక్ బాగుంది కానివ్వండి, ఓటింగ్ ఎవరికైతే బాగుపడుతుందో వారికి మాత్రం టికెట్ ఇచ్చేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టు గుర్తొస్తుంది. మొత్తం మీద రైట్.